హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతునేస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయక్ అండి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. సో ఇవాళ వచ్చేసి మనము సాతర్ల అనే విలేజ్లో ఉన్నాము. వెంకటరాముడు అని చెప్పేసి మన ఫార్మరు. అలాగే మీ పేరన్నా? బాబురావు. మీ పేరన్నా? ఆంజనేయులు. మీ పేరన్నా? రంగసార్. మీరంతా మన ఫాలోవర్స్ అయినా? ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతా ఉన్నారు? 2 ఏళ్ల నుంచి ఫాలో అవుతా ఉన్నారా? ఓకే. సో ఇవాళ వచ్చేసి ఇక్కడ మేజర్గా మన తెలంగాణలో రిమైనింగ్ ఏరియాస్లో, ఆంధ్రాలో కానీ మిరప తోటలు వచ్చేసి దగ్గర ఒక 20-25 రోజులు 30 రోజులు అవుతూ ఉంది. బట్ ఇక్కడ ఏదైతే ఉందో గద్వాల సరౌండింగ్, ఐజా సరౌండింగ్స్లో వచ్చేసి దగ్గర 2 నెలలు అవుతా ఉంది మిరప తోటలు. సో వీళ్ళు ఏమంటున్నారంటే మన దగ్గర ఏమో ఇప్పుడు 2-3 డోసులు అవుతా ఉన్నాయి, వీళ్ళ దగ్గర వచ్చేసి కనీసం 7-8-10 డోసులు అవుతా ఉన్నాయి ఇప్పటికి. అవునా? అవును. సో వీళ్ళు ఏమంటున్నారంటే అన్న మీరు మీ దగ్గరనే చూసుకుంటున్నారు, బట్ మా దగ్గర కూడా చెప్పాలి కదా, తోటలు పెద్దగా ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. సో వీళ్ళ తోటలు కూడా చూద్దామని చెప్పేసి ఇవాళ ఫీల్డ్కి రావడం జరిగింది. ఇది వచ్చేసి మేజర్గా ఫస్ట్ వీడియో ఫీల్డ్కి సంబంధించింది, మీ దగ్గరికి రావడం. వెంకటరాముడు, సో చెప్పండి బ్రదర్, మీరు ఎన్ని ఎకరాలు వేశారు ఈ సంవత్సరం మిరప తోట? 20 ఎకరాలు వేసారా? మొత్తం 20 ఎకరాలు. ఎన్ని రోజులు అవుతా ఉంది ఇప్పుడు ఈ మిరప తోటకి ప్రజెంట్? 2 నెలలు అవుతా ఉందా? సో ఫస్ట్ నుంచి ఏమేమి యాజమాన్య పద్ధతులు పాటించారు ఈ 2 నెలల పంటకి ఇంత రావడానికి? చెప్పిన మందులే ఫాలో అవుతా ఉన్నారా? అంటే ఇప్పుడు ఫస్ట్ కాంప్లెక్స్ ఎరువులు ఏమేమి వేసారు స్టార్టింగ్ లో? ఫస్ట్ అంటే పెద్ద గ్రోమర్ అంటే డిఏపినా? 28-28-0. ఓకే, అది స్టార్టింగ్ లోనే 28-28 వేసారా? ఆ తర్వాత మళ్ళీ ఏమైనా వేసారా? ఆ తర్వాత ఇంకా చిన్న గ్రోమర్ అంటే 20-20-13. ఓకే. కాంప్లెక్స్ ఎన్నిసార్లు వేసారు మొత్తం కాంప్లెక్స్ ఎరువులు? 5 మాటలు అవుతుంది. ఇప్పటికి 5 మాటలు అయి ఉంటుందా? ఓకే. ప్యాక్ట్ కూడా వేసినారా? ప్యాక్ట్ అంటే ఏనుగు మార్కు ఉంటుంది ప్యాక్ట్. ఓకే. ఆ తర్వాత ఏమేమి స్ప్రేలు చేశారు వెంకటరాముడు, మీరు చెప్పండి. ఫస్ట్ వచ్చి ఇది మోనో ఆస్పేట్ స్ప్రే చేసినాము. సెకండ్ వచ్చేసి ఇథియాన్ సల్ఫర్. కొంచెం ముందుకు రా. సెకండ్ ఇథియాన్ సల్ఫరా? అవును. అంటే చెప్పినట్టే ఫాలో అవుతా ఉన్నారు ప్రతి డోసు చెప్పినట్టే ఫాలో. ఓకే. థర్డ్ స్ప్రేయింగ్స్ ఏం చేశారు? టాజ్లాకు అగ్రోమిన్ మ్యాక్స్ ఫార్ములా 4 స్ప్రే చేశారా? ఫస్ట్ మీరే కదా స్ప్రే చేసింది? అది టెస్టింగ్ కే మా ఊరికే పంపిస్తారు. రైట్. యాక్చువల్ గా ఈ టాజ్లాక్ అనే మందు ఏదైతే మనం చెప్పామో, ఇప్పుడు మన తెలంగాణలో సరౌండింగ్ లో ఎవరైతే వాడుతా ఉన్నారో తాజా సూపర్ ఉంటుందా? ఓకే. యాక్చువల్ గా ఆ మందు 23 పోతా. యాక్చువల్ గా ఆ మందు ఫస్ట్ స్ప్రే చేసిన రైతు ఇతనే, వెంకటరాముడు అని చెప్పేసి, సాతర్ల గ్రామం కదా. సో తను స్ప్రే చేశాడు, తను స్ప్రే చేసి రిజల్ట్ చెప్పాడు కనుక అక్కడ నుంచి మిగతా రైతులు వాడుతూ ఉన్నారు. సో అలాగే వీళ్ళ అంటే తను ముందు వాడడానికి గల రీజన్ ఏంటి అని అంటే వాళ్ళు ముందే తోటలు వేసుకున్నారు కనుక ముందు వాడారు. ఆ తర్వాత టాజ్లాక్ తర్వాత ఏ మందు స్ప్రే చేశారు బ్రదర్? బెనివియా స్ప్రే చేశారు. బెనివియా తర్వాత మళ్ళా పెగాసిస్, ఇసాబియాన్ 2 స్ప్రే చేశారు. కరెక్ట్ డోస్ టు డోస్ ఫాలో అవుతున్నారు ఖచ్చితంగా. ఓకే. ఆ తర్వాత వచ్చేసి ఇది మళ్ళీ బెనివియా కొట్టినాం. మళ్ళీ నెక్స్ట్ బెనివియా స్ప్రే చేసిన తర్వాత SLR 525 అగ్రిప్రో స్ప్రే చేసిన తర్వాత బజుకా కొట్టినాం. మళ్ళీ బజుకా కొట్టారు. బజుకా స్ప్రే చేసిన తర్వాత ఎట్లా ఉంది మిరప తోట? ఇప్పటికైతే ఎటువంటి ముడత కానీ ఏం లేదు, అన్ని క్లియర్గా ఉన్నాయి. అయితే ఒకసారి గమనించవచ్చు, ఒకసారి చూడండి. ఫ్లవరు బ్రహ్మాండంగా ఉంది, దాంతో పాటు ఎక్కడ ముడత అనేది కూడా లేదు. ఏమైనా వైరస్ ఉందా అన్న? ఎక్కడన్నా వైరస్ మొక్కలు ఏమైనా కనిపిస్తా ఉన్నాయా? వైరస్ కూడా లేదు, అలాగే ముడత అనేది క్లియర్గా లేదు. ముడత అనేది లేదు, క్లియర్గా ఉంది. ఒకసారి గమనించవచ్చు, మొక్క ఏడ చూసినా కూడా. ఫ్లవర్ కూడా చాలా బ్రహ్మాండంగా స్టార్ట్ అవుతా ఉంది. పూత ఉంది కానా? ఇప్పుడిప్పుడే మిర్చి స్టార్ట్ అవుతా ఉంది, కాయలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. సో ఒకసారి మరి చూసారా, ఇది ఒరిజినలా కాదా చూసారా? ఎట్లా మీకెట్లా తెలుసు? మాకు కంపెనీలు చెప్పినారు, షాపులు చెప్పినారు ఇది ఉంటేనే తీసుకోవాలి, లేకపోతే వద్దు, ఇక్కడ ఏమన్నా గుర్తు చేస్తారు చూడండి అని చెప్పినారు. మళ్ళీ ఇది కూడా ఇక్కడ సైడ్ కుంటే వద్దన్నారు, ఇది స్కానింగ్ చేసి. అంటే ఇక్కడ ఉంటే వద్దు, ఇక్కడ ఉంటే చెప్పారా? అది చూసినా కూడా మళ్ళీ తీసుకోండి, మీరు చూసుకొని తీసుకోండి అని చెప్పినారు. తీసుకోండి అని చెప్పారు. ఓకే. క్లారిటీగా ఉందా ఎస్ఆర్ అని చెప్పేసి లోగో? మంది ఎట్లా పనిచేసింది? సూపర్ ఉంది. అంటే ఫస్ట్ ఇది కొట్టక ముందు బజుకా ఒక 2 వారాలకు పైన వర్షాలు వచ్చినాయి. తర్వాత చేనులు కొద్దిగా మొదటి వారినట్టు అయ్యి వాటికి నీళ్ళకాయ. అంటే మా సైడ్ వర్షాలు వచ్చినప్పుడు మీకు కూడా వర్షాలు ఉన్నాయి? ఓకే. అంతేనా? అంటే 5 రోజుల నుంచి వర్షం లేదు, అంత ముందు మాత్రం కంటిన్యూషన్ వర్షాలు ఇట్లా వరద ఉందా ఇటు నుంచి?
ఓకే. ఇవి మళ్ళీ అన్ని చెట్లు నిలబెట్టుకొని పడిపోయినటువంటి తర్వాత బజుకా స్ప్రే చేసినాము. తర్వాత ఇది మంచిగా ఉంది రిజల్ట్. ముడత ఇటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గా వచ్చింది. వైరస్ ఏమైనా ఉందా దానికంటే ముందు ఏమన్నా? ఏం లేదు. ముడత క్లియర్ అయిపోయింది, ఫ్లవర్ కూడా బాగుంది. ఓకే, ఇప్పుడు బజుకా స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా స్ప్రే చేసావా? ఇంకేం స్ప్రే చేయలేదు. ఓన్లీ ఫస్ట్ డోస్ ఒకటి అయిపోయింది. ఫస్ట్ డోస్ అయిపోయింది మళ్ళీ మధ్యలో. అయితే ఇప్పుడు మేజర్గా వచ్చేసి వాస్తవంగా ఇప్పుడు డోస్ అనేది సెట్ చేయాలి ఖచ్చితంగా. బజుకా స్ప్రే చేసిన తర్వాత ఎఫికాన్ అని చెప్పేసి మనకు BSF అనేది ఒకటి వచ్చింది, మంచి టెక్నికల్. సో డింపైడ్ డాజ్ అని చెప్పేసి ఒక టెక్నికల్ ఉంది. అది వచ్చేసి మనకి మేజర్గా దోమకి, అంటే ఇప్పుడు కొత్తగా ఈ మన పైరిప్రాక్సిఫేన్ కానీ లేదంటే పెగాసిస్ కానీ లేదంటే ఇలాంటి ఎన్ని టెక్నికల్స్ ఉన్నా కూడా ఈ టెక్నికల్స్ అన్ని పక్కన పెట్టేయండి. ఎందుకంటే అంత ముందు నుంచి మనం వాడి ఉన్నాము టెక్నికల్స్ని. కానీ ఈ ఏదైతే కొత్తగా ఎఫికాన్ అని చెప్పేసి BSF వాళ్ళది వచ్చిందో, ఆ BSF వాళ్ళది వచ్చినది దోమ మీద సమర్థవంతంగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒకసారి బజుకా స్ప్రే చేశారు కదా, ఆ తర్వాత మీరు ఎఫికాన్ అనేది స్ప్రే చేసుకోండి. అది మంచి టెక్నికల్, మళ్ళీ BSF కంపెనీ నెంబర్ 1 కంపెనీ. అది స్ప్రే చేసిన తర్వాత మీకు దోమ లాంటివి ఎలాంటివి ఉన్నా కూడా, ఇప్పుడు ఎండలు కాస్తా ఉన్నాయి కనుక ఈ ఎండలకి మీకు కామన్గా ఏమొస్తుంది అంటే దోమ ఉధృతి అధికంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు అవి దోమలు గుడ్లు పెట్టే అవకాశాలు ఉంటాయి కింది భాగంలో. కామన్గా ఆకు కింది భాగంలో గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి. ఆ గుడ్లని ప్లస్ ఆ దోమని 100కి 100% అది నివారించేస్తుంది. తద్వారా మీకు ఏంటంటే వైరస్ అనేది రాకుండా ఆపుతుంది ఫస్ట్ చెట్లకి. ఈ టైంలో ఇప్పుడు తోట ఇంత బాగుంది కదా, దీనికి వైరస్ అనేది రానివ్వకుండా ఆపాలి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది బజుకా, మనకి పై ముడత కింది ముడత ఉంటే క్లియర్ అయిపోతుంది. దాంతోపాటు వైరస్ అనేది రానియదు, కొత్త చెట్లకు ఒకవేళ వచ్చినా కూడా అక్కడికి ఆపేస్తుంది, కొత్త చెట్లకు రానియదు. రైట్, రాసి పెట్టినారు, అన్ని చదువుకున్నారా మొత్తం? అది సో అది కంప్లీట్ గా వైరస్ రానివ్వదు కొత్త చెట్లకి, అలాగే మంచి గ్రోత్ వస్తుంది. దాంతో పాటు పూత కూడా చూడవచ్చు, పూత కూడా బ్రహ్మాండంగా స్టార్ట్ అవుతుంది. సో మేజర్ గా ఇది ఫస్ట్ మీరు ఇది ఒకసారి బజుకా స్ప్రే చేయండి, ఆ తర్వాత ఎఫికాన్ అనేది స్ప్రే చేయండి. అంటే దీనికి బజుకా స్ప్రే చేసిన దానికి ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి ఎఫికాన్ స్ప్రే చేయండి. ఆ ఎఫికాన్ స్ప్రే చేసిన మళ్ళీ ఒక 4 రోజులకి ఇంకోసారి బజుకా స్ప్రే చేయండి. గుర్తుంచుకోండి, మీ తోటను ఒక ఫోటో తీసుకోండి. ఫస్ట్ బజుకా స్ప్రే చేసినప్పుడు మీరు ఎప్పుడైతే స్ప్రే చేస్తున్నారో ఒక ఫోటో తీసుకోండి. ఆ తర్వాత ఎఫికాన్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ బజుకా స్ప్రే చేసిన తర్వాత తోట చూడండి, ఖచ్చితంగా వ్యత్యాసం ఉంటుంది. ఈ రేంజ్కి వచ్చేస్తుంది, మొత్తం తోట కలిసిపోతుంది. ఆ పార్టీకే ఖచ్చితంగా ఫ్లవరింగ్ వచ్చి ఆల్రెడీ ఫ్లవర్ స్టార్ట్ అయింది కనుక ఆ పూత ఇంకా పెరిగి ఖచ్చితంగా మీకు ఒక ఫస్ట్ కాప్ అనేది సెట్ అయిపోతుంది ఈ 2 డోసులు అయ్యేసరికి ఖచ్చితంగా. సో అలా ఫాలో కండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఈ బజుకా 2వ డోస్ అయిపోయిన తర్వాత కూడా కావాలనుకుంటే ఒకసారి మీరు మనకు జైఫెన్ అల్ట్రా అని చెప్పేసి ఉంటుంది, ఒకసారి జైఫెన్ అల్ట్రా కానీ స్ప్రే చేయండి. లేదా రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ అని చెప్పేసి కాంబినేషన్ ఉంటుంది, అదన్నా స్ప్రే చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 2వ నెలలో కాపు దశలో వైరస్ వచ్చే టైంలో ఖచ్చితంగా దోమ మందులు అనేవి ఒకదానంటే ఒకటి పడుతూనే ఉండాలి ఖచ్చితంగా. అలా పడితేనే వైరస్ అనేది రాదు. నేను రాసిస్తాను వెంకటరాముడికి, లేదంటే మెసేజ్ పెడతాను ఖచ్చితంగా. సో అలా ఫాలో కండి, ఖచ్చితంగా మీకు బ్రహ్మాండమైన కాప్ సెట్టింగ్ అనేది జరుగుతుంది. సో ఈ సిచ్యువేషన్ చూస్తే మీరు దసరా దివాళీకే ఫస్ట్ కాపు తెంపే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంత తోట ఉందనంటే ఖచ్చితంగా దీపావళికి అంటే నాకు తెలిసి తెలంగాణ ఆంధ్రాలో ఫస్ట్ కాపు తెంపేది మీరే అనుకుంటా. అంటే మీ ఐజా గద్వాల ఎప్పటికైనా మా ఊరు సైడ్ తెంపుతారు. మీ ఊరు సైడ్ ఓకే ఓకే. మార్కెట్ లో ఫస్ట్ పోయేది మన ఊరు పూజకి ఇది నుంచే పోతుంది. ఏ మార్కెట్ తీసుకెళ్తారు మీరు స్టాక్స్? హైదరాబాద్ తీసుకెళ్తారా? ఓకే, హైదరాబాద్ మార్కెట్ ఏది? మన మలక్పేట. ఓకే ఓకే, అక్కడ మంచి రేట్లు వస్తాయా మరి మీకు? బాగా వస్తున్నాయా? ఓకే, కావాలనుకుంటే వరంగల్ కూడా తీసుకుపోవచ్చు. మలక్పేట కంటే ఇంకా వరంగల్ బెటర్, కానీ కాకుండా మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అనుకుంటా. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ. సో ఇది రైతులకు ఏమైనా చెప్తారా వెంకటరాముడు? సిగ్గుపడతావు ఏందబ్బా? ఏమైనా చెప్పాలంటే చెప్పు. మందులు ఎట్లా పనిచేస్తున్నాయో చెప్పు, వాడుకోవచ్చా లేదా చెప్పు. మందుల గురించి, మందులు పనిచేస్తున్నాయంటే పనిచేస్తున్నాయని చెప్పు, పని చేయట్లేదంటే పని చేయట్లేదు. ఇప్పుడు 2 నెలల నుంచి వాడుతున్నాను కదా, మందుల గురించి చాలా వరకు రైతులకైతే ఎటువంటి అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నేను చెప్తాను, నాకైతే మందుల గురించి ఎటువంటి అవగాహన లేదు. అన్న ఛానల్ చూసి అన్న తర్వాతనే ఈ మందుల గురించి కానీ టెక్నికల్ గురించి కానీ తెలుసుకునే స్ప్రే చేస్తున్నా. మాక్సిమం అయితే నేలెట్ మొత్తం అన్నదే అని చెప్పొచ్చు నాదైతే. ఇంతకు ముందు ఏం చేస్తుంటే షాప్ కాడికి పోతే గిదంటే వాళ్ళకి డీలర్లు ఇస్తుంది అంటే అది తెచ్చేది కొట్టేది గుడ్డిగా ఉంటుంది, పోతే తెలియదు మనకి. మాక్సిమం ఇంతవరకు
డీలర్ల దగ్గరికి పోయి చూసుకుంటూ వచ్చినాము ఇది కొడితే ఇట్లా ఉంటది ఇంకా వాళ్ళు ఏమైనా చెప్పాలి అది లేదు మాకు ఇదే కావాలి ఉందే పోయినసారి కూడా కొట్టినావు కదా మాకు ఇది కావాలని పోతే ఉందే లేదా లేదంటే ఇంకో తనకు పోతాం అంతే అంతే మీరే డిమాండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇది కొడితే ఇది తీసుకుపో దానికి పని చేస్తుంది అంటే మాకు అది అవసరం అది అంతా అంటారు ఆ నమ్మకం ఎలా ఏర్పడ్డది ఆ నమ్మకం ఏర్పడడానికి గల రీజన్ ఏంటి అంటే అది కొట్టి రిజల్ట్ వచ్చింది వచ్చిన దానికే మనం దాన్ని పట్టుకున్నాం ఓకే ఖచ్చితంగా రిజల్ట్ ఆ మందు పనిచేస్తేనే ఆ నమ్మకం అనేది వస్తుంది మనం గట్టిగా అడగలం ఇప్పుడు ఇటువంటి అన్న వచ్చిన తర్వాతనే మాకు ఆ బాయ్ కాడ ఇంకో బాయ్ ఉంది ఆడ కూడా మెరుపనే 2.5 3 ఉంటది మొత్తం ముడితే ఇట్లా ముడుచుకుపోయినా కిందగా అంతేనా 20 దినాలు అయినా బుడలకాయ పెరిగినాము ఇట్లా పడా చేనికి పోక 20 దినాలు అయినా మొత్తం ఇట్లా ముడుచుకుపోయినా ఓకే చాలాకు నువ్వు చెప్పి ఓకే తెల్లారెళ్ళి తీసుకొచ్చి దీని కోసమేనా ఓకే ఓకే ఇట్లా సంగతి ఇట్లా ఉంది అంటే ఇట్లా చెప్పినట్టు చూసిన నేను చూసి చెప్పినావు కరెక్ట్ దాని లేక మళ్ళీ అది ఫుడ్ ప్యాకెట్ అదే అది రెండు తీసుకుపోయి కొడుతుంది వారం పోతే నీట్గా ఎక్కడ దగ్గర క్లియర్ అయిపోయిందా ముడతా నీట్గా మొత్తం ఇట్లా 3 తీసుకుపోయినా ఏం కొట్టినా ఇట్లా వచ్చి ఇది అంటారు అదే ఒకటి కొడితే అది బాగా అది ఒక మందు చెప్పినామంటేనే ఖచ్చితంగా 100% పని చేయాలి. ఇప్పుడు పని చేయకుంటే ఏ రైతు కూడా పని చేసిందని చెప్పాడు ఇంత హ్యాపీగా. మామూలుగా వేరే వాళ్ళు అయితే నువ్వు చెప్పిన మందు పని చేయలే అసలు ఈ దిక్కును రాకని చెప్పేసి కూడా అనే వాళ్ళు ఉంటారు. సో అది ఖచ్చితంగా 100% చెప్పే మందు పని చేస్తాయి. మీరు 100% ఫాలో కావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 100% ఫాలో అవుతామన్న రైతులకి ఈ సమాచారం కెమికల్ మీద లేకనే డీలర్ల దగ్గర ఫోన్ చేస్తాను. మీరు స్ప్రే చేస్తారా? అంతా ఒకటే అంతే వాళ్ళు స్ప్రే చేస్తుంటాడు. అంటే ఫస్ట్ ఈయన చెప్తాడు, ఆయన పోయి చేస్తాడు. అదే మంది కావాలంటే అదే మంది కావాలి. ఆ మందు ఇంకో అంగలు దొరకాలి తీసుకురావాల్సింది. అంతే ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ అన్న. మీ ఊరికి వచ్చాను. తోటలు అయితే ఎక్కడ చూసినా కూడా కిలోమీటర్ల కొద్ది తోటలే కనిపిస్తా ఉన్నాయి. ఎంత 2-3 వేల ఎకరాలు ఉంటాయా? ఈజీగా ఎక్కువనే ఉంటుందా? చాలా పెద్ద ఊరా మీది సాతార్ల? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి తోటలు కూడా. ఏడ చూసినా కూడా తోటలే కనిపిస్తా ఉన్నాయి. అటు ఇటు అని చెప్పడానికి ఏం లేదు. అవునవునవును. సో థ్యాంక్ యూ అన్న. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మీ దగ్గరికి రావాలి హోప్ఫుల్లీ నేను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ అన్న పండు రా వెంకట్రామ. కామన్గా నువ్వు కనిపించు తోటలో ఏం పూత చూపి ఒకసారి చెట్టు కింద ముడత కానీ పూత కాయగా పూత కూడా వచ్చింది కదా. చెట్టు చూపి ఇట్లా ముడత అనేది పైన ముడత ఏం ముడతానే లేదు కదా. ఇంకా 2 వారాలకు పైన వాన పట్ట లేకుంటే ఇంకా ఎట్లా ఉంటుండే. అవును కదా. ఇది ఎందుకంటే కానీ బాగుంది. మీ దగ్గర ల్యాండ్ సైజ్ చాలా ఉంది. అంతా ఎన్ని కాలం ఇది ఇప్పుడు మొత్తం కంప్లీట్గా కనిపించేంత వరకు? దాని యువతల వరకు. ఓకే ఓకే. పూత కూడా బ్రహ్మాండంగా. ఓకే బస్.